అనేదే మనకి ఇంపార్టెంట్. స్పీకర్ గారు ఆయన తీర్పున్నప్పుడు కలవకపోని నేను 4 మంత్రులను కలవచ్చు, సిఎల్పిని కలవచ్చు, ఇంకెవరినైనా కలవచ్చు. సో లోపలికి రాణించడానికి అవకాశం ఉందా లేదా మాత్రమే నాకు చెప్పండి. ఏదున్నా మీకు రాతపూర్వకంగా ఉండాలి. ఓవరాల్ గా చెప్తే మాత్రం మరి కూర్చోండి అసలు అంటే కాదు. ఇప్పుడు మీరు నా లాజిక్ నా లాజిక్ మీరు అర్థం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు మీకు రిటర్న్లు ఇచ్చింది అనుకో, సార్ నాకు ఈ ఆర్డర్ ఉందంటే మీ డ్యూటీ మీరు అట్లా మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, మీతో వాదించడం ఇంకా నేనే వెనక్కి వస్తా, ఆర్డర్ కాపీని ఛాలెంజ్ చేయాలన్నా ఏం చేయాలనేది నేను చూస్తాను. ఇప్పుడు ఆల్రెడీ సస్పెండ్ చేసిన దాని మీద కోర్టులో వేసిన ఈ ఆర్డర్ ఇస్తే దీన్ని కూడా తీసుకొని పోయి కోర్టులో వేస్తా. కానీ ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్ కోర్టులో వేస్తే మేము అసలు ఆర్డరే ఇవ్వలేదు సార్ అంటే నేను పోయి కోర్టులో వేస్తా. ఇప్పుడు ఇప్పటి కాదు, భవిష్యత్తులో ఎవరు తీసుకునే నిర్ణయాలకైనా ఇది ఈ జడ్జిమెంట్ అవసరం పడుతుంది. రేపు ఎన్నడైనా నాకు అవకాశం రోజు ఈ ఏరియాలని ఈ ప్రాంతంలో నిషేధించింది అనుకో, కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును, అప్పటికి పనికి వస్తుంది కదా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీ దగ్గర రిటర్న్ ఆర్డర్స్ ఉంటే మీతో ఎందుకు వాదిస్తాం? మీకేముంటది? మీకు ఏది ఆర్డర్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు అంటే నేను అనేది ఒక్కటే, రేపు మీ పేర్లు పెట్టి నేను తీసుకొని వేస్తా. చీఫ్ మార్షల్ గా పలానా కరుణాకర్, చీఫ్ మార్షల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ప్రెమిసెస్ కూడా అలవ్ చేస్తలేడు, దీంట్లో చట్టం ఏం చెప్తుందో చెప్పండి అని కోర్టులో పిటిషన్ వేస్తా. ఏముందో మిస్లీనియస్ పిటిషన్ ఆల్రెడీ సస్పెన్షన్ మీద వేసిన దాంట్లో మిస్లీనియస్ పిటిషన్ అని అడిషనల్ గా వేసేస్తా, యాడ్ చేస్తాము. నాకేముంది ఇప్పుడు ఈయన ఇక్కడ చూసారు కదా పుస్తకం ఇది, ఒకసారి నువ్వు కనిపే చదువుకోయి ఊరికే. కానీ ఇప్పుడు మళ్ళీ నేను చదివిన ఇంటర్ప్రిటేషన్ when a member is suspended under 374 under parliament rule, he is only debarred from entering the chamber and lobbies during the period of suspension. He is not debarred from entering the other places specified in the direction. సుభాష్ కశ్యప్ అంటే మొత్తం పార్లమెంట్ ప్రాక్టీసెస్ మీద సుభాష్ కశ్యప్ భూముల విలువ తెలిసినోడు, చెమట విలువ తెలిసినోడు. రఘు నువ్వు వింటలేవు. చెమట విలువ తెలిసినోడివి. సూరాజం భూములను గజాల మారిస్తే దాటి విలువ తెలిసినోడు. వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.